అనుకుంటానయ్యా. మనం ఎవరైతే బాగా ఆడట్లేదు అనుకుంటున్నామో కరెక్ట్ గా పాయింట్ చేసి విష్ణుప్రియ అని అడిగాడు, నువ్వు పృథ్వీతో ఉంటే నీకేంటి లాభం అని అడిగాడు. అసలు నీకు గేమ్ గెలవాలని ఉందా లేదా, ఏదో టైం పాస్ చేస్తున్నావు నువ్వు అక్కడ అని అడిగినప్పుడు సమాధానం లేదు. అక్కడ కూడా గ్రహాలు అంటుంది, నా నా ఒపీనియన్ అంటుంది, నేను ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నానో వాళ్ళకే సపోర్ట్ చేస్తానంటుంది. మర్చిపోయాను, చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు స్మోకింగ్ కూడా చేస్తుందని చెప్పారు కొంతమంది. చేస్తుందంట, వాళ్ళ పర్సనల్ లేదు కానీ అక్కడ నాకేం కనబడుతుందంటే విష్ణుప్రియకి బాగా పెళ్లి చేసేసుకోవాలన్న ధ్యాస బాగా కలిగింది కాబట్టి ఇంక ఉండొద్దు హౌస్ లో, బయటకు వచ్చేసి పృథ్వీనే చేసుకుంటావో లేకపోతే ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళని చేసుకుంటావో చేసుకో. నువ్వు ఆడాలి అనుకుంటే నీ తెలుగు కంటెస్టెంట్ గా నీకు సపోర్ట్ చేయాలని నేను 100% చూసా. నీ ఆట నాకు ఎక్కడా కనిపించలేదు, ఒక్కసారి కూడా కనిపించలేదు. మొత్తం సీజన్ లో ఒక్కసారైనా కనిపిస్తే నాకు బాగా ఫుల్ గా సపోర్ట్ చేద్దామని చూసా, ఎక్కడా కనిపించలేదు. మన అఖిల్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. హరితేజ అఖిల్ లోపలికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు నువ్వు ఎంత పొలైట్ గా చెప్పాలి, వాళ్ళ బయట నీ ఆట చూసి వచ్చారు, ఆట చూసి వచ్చిన వాళ్ళు నీకు తెలియదా నీ లోపం ఏంటో వాళ్ళకే. నువ్వు అక్కడ కూడా కవర్ చేసుకున్నావు, అక్కడ కూడా ఆ ఓట్స్ వేస్తే ఆడియన్స్ దేవుళ్ళు ఓట్లు వేస్తే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే నీకు అక్కడ కసి ఆశ ఏమీ లేదు కప్పు గెలవాలని. ప్రేరణకు ఉంది, ప్రేరణకు సపోర్ట్ చేద్దాం. అయితే ప్రేరణకు ఉంది, రోహిణికి ఉంది, అలాంటి వాళ్ళు సపోర్ట్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఎందుకు, అనవసరం కదా. సో రోహిణి ఎట్లా అనిపించింది? రోహిణి లాస్ట్ మెగా చీఫ్ గెలిచి సింగం అనిపించుకుంది. మళ్ళీ ఒకసారి కంటెండర్ టికెట్ ఆఫ్ ఫినాలే గెలిచి మళ్ళీ గ్రేట్ అనిపించింది. నిజంగా రోహిణి నీలో ఫైర్ తగ్గలేదు. నిన్ను ఎవరైతే ఫ్లవర్ అన్నారో వాళ్ళ దగ్గర నువ్వు ఫైర్ చూపించి మళ్ళీ రీబ్యాక్ వైల్డ్ ఫైర్ చూపిస్తున్నావు, మామూలుగా లేదు బాబాయ్. నేను అసలు రోహిణిని అంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఎప్పుడు కూడా, అంత బాగా ఆడుతుందని నేనైతే ఊహించలేదు. కానీ నా ఊహలకు అందన ఆట ఆడుతుంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. రోహిణి పెర్ఫార్మెన్స్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు సీజన్ లో బెస్ట్ కంటెస్టెంట్ రోహిణి. టాప్ 5 కన్ఫర్మ్, ఇక టికెట్ ఫినాలే గెలిచింది. దాంట్లో రేసులో ఏదో రకంగా టాప్ 5కి వెళ్తుంది ఖచ్చితంగా. రోజు ఆ కసి ఉంది, ఇరిగిపోయిన కాలుతోనే ఆ రోజు తొక్కేసినప్పుడే నాకు అర్థమైంది ఇంకా కసిగా ఆడుతుంది గేమ్ అని. అలాగే అఖిల్ని హారికని కూడా చాలా ఇంప్రెస్ చేసింది. లోపలికి వచ్చిన వాళ్ళని మళ్ళీ గేమ్తో ప్రూవ్ చేసి వాళ్ళని చాలా మోటివేషనల్ గా ఇంకా రోహిణికి తిరుగులేదు అనే విధంగా మార్చుకుంది. నెంబర్ 1. సో ఓటింగ్ పరంగా చూస్తుంటే నిఖిల్ గౌతమ్ మధ్య ఎక్కువ నడుస్తుంది. అవును, ఇద్దట్లో ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? నేను స్వార్థం అనుకుంటారేమో కానీ గౌతమ్ నిఖిల్ ఇద్దరు కూడా బెస్ట్ కంటెస్టెంట్సే. ఇప్పుడున్న దాంట్లో తగ్గపోరు ఎవరికి ఉందంటే వీళ్ళిద్దరికే. కానీ వీళ్ళిద్దరిని అందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా కార్నర్ చేస్తున్నారు, పాయింట్అవుట్ చేయాలి. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ వీళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతారో వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, మన తెలుగోడిగా గౌతమ్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు చాలా ఎదుర్కొంటున్నాడు లోపలుండి, వాళ్ళ గ్రూపిజాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే ఒక కార్నర్ చేసి వాడిని పాయింట్అవుట్ చేసినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అలా ఎదుర్కోలేకే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సెల్ఫ్ ఎవిక్టే వెళ్ళిపోయారు. మణికంఠ వెళ్ళిపోయాడు, గంగ వెళ్ళిపోయింది. వీళ్ళ టార్చర్ తట్టుకోలేకే చండాలమైన టార్చర్ మాట. ఇక అసలు గ్రూప్ గేమ్ అనేది లోపల లేదు. ఇక ఉన్నది ఒక్కడే నిఖిల్ అండ్ పృథ్వీ. వీళ్ళు ఇద్దరు కూడా గ్రూప్ గేమ్ అనడానికి సరిపోలే, మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్సే కాబట్టి. ఇండివిజువల్ గేమ్ అనేది ఇప్పుడు కనబడాలి. అంటే వీళ్ళు గ్రూప్ గా ఆడట్లేదు కానీ మాటల మట్టికి ఇండివిజువల్ గానే వస్తున్నాయి, గ్రూప్ గానే వస్తున్నాయి, గ్రూప్ గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫైర్ చేసేటప్పుడు కూడా ఏదో డిఫెన్స్ లాయర్ లాగా ప్రతి ఓడు మధ్యలో వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఒక్క ఎక్స్పెషల్లీ గౌతమ్ మీదే. గౌతమ్ ని ఫోర్స్డ్ గా అంటే మాట్లాడడానికి పృథ్వీ వీళ్ళు ప్రేరణ మట్టికి చాలా స్పీడ్ గా ఉన్నారు. అది ఆ కంపేర్ చేసిన బట్టి గౌతమ్ విన్ అయితే నాకు హ్యాపీ అని ఫీల్ అవుతుంది.